త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. సింధు, ఈ కాశీయాడంటే ఏందో ఇయ్యాల చూస్తావే నువ్వు. ఏంటి యశిది, మనకెన్ని గొడవలు జరిగినా ఇలా 4 గోడల మధ్య మాట్లాడుకున్నాం, కానీ ఏ రోజు నువ్వు గది బయట నేను తలదించుకునే పరిస్థితి తీసుకురాలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు నన్ను కౌగులించుకోవాలి, అంతే కదా? రా రా, వచ్చి హగ్ చేసుకో. లేదు, నువ్వే వచ్చి నన్ను హగ్ చేసుకోవాలి. ఏంటి యశి టార్చర్? ఇప్పుడేంటి, నేను నిన్ను హగ్ చేసుకోవాలి, అంతే కదా? ఏమైంది సింధు? ఏమీ లేదు. మరెందుకు దూరంగా నెట్టావు? సరే, నేను ఇప్పుడు నిన్ను హగ్ చేసుకుంటాను. యష్, ఏంటి సింధు ఇది? వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నావు. నేను నీ మొగుడినే కదా. రా సింధు. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. మళ్ళీ మొదటికొచ్చో. మా అమ్మని పిలవనా? రా సింధు. సింధు ప్లీజ్. యష్, వదులు. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? నన్ను ఎవరన్నా అడుగుతావేంటి? నేను యష్ని సింధు. కాదు కాదు, నువ్వు నా యశ్వి కాదు, నువ్వు నా యశ్వి కాదు, నువ్వు నా యశ్వి కాదు. తన స్పర్శ నాకు తెలుసు, ఆ స్పర్శలో ఉన్న ప్రేమ నాకు తెలుసు. అది అది నీలో లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు నా యశ్వి కాదు, నువ్వు నా యశ్వి కాదు. అసలు ఎవర్రా నువ్వు? అసలు ఎవర్రా నువ్వు? అసలు ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? దిగన్నా. అక్క, నువ్వు లోపలికి రా. అక్క, ఓ సరోజక్క, అక్క. ఏరా కాసిగా, నరికేసి వచ్చినావా? నరికొచ్చినావురా. వాడి కుడి చేయి నరికినావా లేదా ఎడం చేయి నరికినావా? రే, ఏంద్ర ఈ చిత్రం? నీ ఒంటి మీద నెత్తురు మరకలేదు, సొక్కా నలగలేదు, కత్తి కూడా నెత్తురు అంట్లే. ఏంద్ర అసలు? నరికితేనే కదా రక్తం మరకలు ఉండ నీకి. గీడసలు నీ కొడుకేనా?
ఆ ధూళిపేట కాశీగాడేనా? నాకైతే పెద్ద డౌట్ కొడుతుందక్కో. అరే కళ్ళ ముందు కాశీగాడు కనిపిస్తుంటే కాశీగాడేనా అంటావు? ఏం జరిగినాదో మొత్తం ముచ్చట చెప్పు. ఏం చెప్పమంటావుకా? అడగ తీసుకుపోయి వాని నరుకన్నా అంటే నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకోండని పెద్ద అంతర్జాతీయ రాజకీయ నేత లెక్క పంచాయతీ పెట్టినాడక్క. ఈయన మాటలిని అక్కడ ఉన్నోళ్ళందరూ ఈ కాశీగాడికి గాజులు ఏంట్రా అని నా మొహం మీద నేను నవ్విర్రక్క. ఇదంతా కాదు కానీ ముందు నేను ఇచ్చిన పైసలు నాకు ఇచ్చేయక్క. ఆ? ఏమిరో ఏం మాట్లాడుతూ ఉండవు? నాకొక్కసారి పైసలు ఇచ్చినాక దాన్ని వెనక్కిచ్చే ముచ్చటే ఉండదు. నువ్వు నా కొడుకుని నీతో తీసుకుపోయినావు, మరి వానితో సరిగ్గా పని చేయించుకోకపోతే గది నా తప్ప ఏంది? అయ్యోయ్యో ఏందేంది? నేను పని చేయించుకోలేకపోవడమా? వామ్మో వామ్మో, ఆడికి పోయినాక వాళ్ళతో కొట్లాడడం మానేసి మనం స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం రండని నాకు సలహాలు ఇచ్చిండక్క నీ కొడుకు. దీని క్లాస్ మాటలు విన్నాక గాలకి నా మీద ఉన్న జర్రంతా భయం కూడా పోయి ఏం చేసుకుంటావో చేసుకోరా అని తీసి పారేసిర్రక్క. ఇదంతా కాదక్క, నేను ఇచ్చిన 50,000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. మరి నీ కొడుకు నరకలేదు కదే? అరే నీకు నరకడమేగా కావాలా? ఫ్రీగా నీ చెయ్యి నరకమంటే ఇప్పుడే నరికి నీ చేతిలో పెడతా. ఏంది నరకమంటావా? చెప్పు. ఛీ, నీ రౌడీజం పాడుగాను. మీ బతుకులకు అసలు ఇలువే లేదు. నిన్ను నమ్మి వచ్చినా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలే. సరే కొట్టుకో మళ్ళా. కావాలంటే నా చెప్పు కూడా ఎత్త కొట్టుకో. ఎలా? ఛీ, నీ అవ్వ. ఏయ్, ఏంది పో. పోతానులే. అరే ఏందిరా కాసిగా, ఏంది నీ ఏసాలు? నువ్వు బయటికెళ్ళి గెట్లాంటి పంచాయతీలు పెట్టినావని తెలిస్తే రేపొద్దున ఒక్క దందాకైనా నిన్నెవడైనా పిలుస్తాడా? నీ పేరు చెప్తే ఊళ్ళో ఒక్కడైనా గజ గజ వణుకుతాడా? నా ఇజ్జత్ మొత్తం రోడ్డు పాలు చేసినావు కదరా. అమ్మా, మన ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు. ఈ గొడవలు రక్తపాతం మంచిది కాదు. ఇలా నేను అందరితో గొడవ పడితే రేపు పొద్దున వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వాళ్ళకి నాలాంటి రౌడీ వేదవాళ్ళని చూసి పెళ్లి చేయాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను ఈ కత్తిని వదిలేయాలమ్మా. అరే గదేంద్ర గట్ల మాట్లాడుతుండవు? నీ ఒంట్లో ఉన్న పాత ఆవేశం రౌడీజం అంతా ఏమైపోయినది? ఎందుకురా గిట్ల పిచ్చోళ్ళ లెక్క ప్రవర్తిస్తా ఉండవు? నువ్వు రోడ్డు మీద నిలబడి పంచాయతీలు చేస్తా ఇట్ట నీతి ముచ్చట్లు సోది కబుర్లు చెప్పుకుంటూ పోతే రేపొద్దున మనకి అన్నం ఎవరు పెడతారా గాడిద నా కొడక. అయినా సెల్లికి లగ్గం కావాలంటే పైసలు కావాలి కదా, గదాడి నుంచి తెస్తావు. అరే నీ సంగతి గిట్ల కాదురా బాయ్. ఈ పొద్దు నుంచి నీకు ఈ ఇంట్లో ఒక్క ముద్ద అన్నం కూడా బెట్ట. కడుపు కాలితేనే నీకు పని విలువ తెలుస్తుంది, పైసలు విలువేందో బాగా తెలుస్తుంది. అరే నువ్వు బయటికెళ్ళి ఎవరినైనా నరికి పైసలు తెస్తేనే నీకు అన్నం పెడతా, లేకపోతే గిట్లనే పస్తులుండి జావు. ఏయ్ మీరు లోపలికి పోండే. చెప్పు ఎవరు నువ్వు? చెప్పు ఎవరు నువ్వు? చెప్పు ఎవరు నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావు సింధు? నాకు అర్థం కావట్లేదు. నేను నీ యష్ని కాకపోవడం ఏంటి? చూడు, అదే మొహం, అదే ముక్కు, అవే కళ్ళు, నేనే. కానీ ఆ కళ్ళల్లో కనిపించే ప్రేమ నాకు కనిపించడం లేదు. రూపమే తనది, కానీ కానీ నువ్వు నా యశ్వి కాదు. నువ్వు నా యశ్వి కాదు. నువ్వు నా యశ్వి కాదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగానే ఉంది. ఏ మర్యాదగా చెప్పు,
ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు? సింధు నీ ఎస్టే సింధు కాదు అంటావేంటి హ? నన్ను నమ్ము సింధు సింధు నమ్ము సింధు రాస్కెల్, నన్నే టచ్ చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే? రేయ్ 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 దగ్గరకొస్తే చంపేస్తాను, దగ్గరకొస్తే చంపేస్తాను, దగ్గరకొస్తే చంపేస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో నువ్వు యశ్వి కావని చెప్పేస్తాను. చెప్పవే చెప్పు. నీ మొగుడే నీ మామని చంపిండని కూడా చెప్పు. నీ మొగుడే నీ మామని చంపిండని కూడా చెప్పు. మొగుడే నీ మామని చంపిండని కూడా చెప్పు. మొగుడే నీ మామని చంపిండని కూడా చెప్పు. నీ చేతుల్లో మావయ్య ప్రాణాలు పోవడం మన దురదృష్టం యష్. అత్తయ్యకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. నేను యష్ని కాదు. నిజమే 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 నిజమే. కానీ మీ బలాలు బలహీనతలు నాకు మొత్తం తెలిసిపోయినాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను యష్ని కాదు అని చెప్తే నీ మొగుడిని నీ కొడుకే చంపిండని మీ అత్తకి చెప్తా. మీ అత్తకి చెప్తా. మీ అత్తకి చెప్తా. ప్లీజ్ దయచేసి అత్తయ్యకి ఈ విషయం చెప్పొద్దు. తను తను తట్టుకోలేదు. డీల్ క్లియర్. నువ్వు కూడా నేను యష్ని కాదని నువ్వు మీ అత్తకి చెప్పకూడదు. డీలా? చెప్పు. నేను యష్ని కాదన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో మూడో వ్యక్తికి తెలియకూడదు. మన్కి కిరికిరి తెలిసిందో నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. అసలు ఎవరు నువ్వు? నా పేరు కాశీ. 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 పైసలు ఇస్తే కాలో జయ్యో తీసేయడం, కిడ్నాపులు చేయడంలో మనం ఎక్స్పర్ట్. మనం ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్. ఇన్నాళ్ళు పేకాట గుర్ర పందాలు వేసి జూదం ఆడిన. ఇప్పుడు నీ పైన నీ కొంప పైన జూదం ఆడతా. నా జోలికి రావద్దు. నన్ను కెలకొద్దు. ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకూడదు, గా ముసల్దాంతో సహా. తెలిస్తే బాంబ్ బ్లాస్ట్ చేస్తా.
నా యశ్ ఎక్కడా? ఏం చేసావు? మాన్కి కిరికిరి గాని నేనేం చేయలే. ఆ రోజు మీ అత్తాగోడళ్లే నన్ను గుంజుకొని ఈ కొంపలకి తీసుకొచ్చారు. నీ యష్గాడు ఏడున్నాడో నాకేమేరక, నువ్వే పోయి దేవులు ఆడుకో. బిగిసిన పిడికిలే పిడుగై మరి కలబడలే, బరువుగా పాదమే ఎదురొమ్ముపై నిలబడలే, అంతమంటూ లేని పంతమొచ్చి పట 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 పళ్ళు కొరికెలే, మనిషిలోని అచ్చమైన మృగము లేచి గబ 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 తుముకుతోందిలే. ఎవడు మనోడు ఎవడు మగోడు, కాలమాడుతుంది చూడు వింత చెడుగుడు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు, కత్తి చూస్తూ ఉంది చూడు పంతమిప్పుడు. అసలు ఈ రౌడీ ఫెలో ఎవరు? ఈ వీడెందుకు నా లైఫ్ లోకి వచ్చాడు? అసలు అసలు నా యశ్ ఏమైపోయినట్టు? అయ్యో యశ్, యశ్ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు యశ్? ఏందక్క ఇవాళ మస్తు ఖుషిగా కనిపిస్తున్నావు? నిజంగానే ఖుషిగానే ఉంది. పొద్దుగాల అన్న అమ్మతో ఓ మాట అన్నాడు చూడు, నేను కత్తి పడితే సెల్లెళ్ళకి రౌడీ సంబంధాలు వస్తాయని. వాళ్ళ కోసం కత్తి వదలాలన్నాడు కదా. మొట్టమొదటిసారి అన్నిచ్చే ధైర్యం గెట్లుంటుందో ఇప్పుడు సమజైంది అక్షయ. నిజమే అక్క, అన్న యాక్సిడెంట్ అయినాక మన కోసం చాలా ఆలోచిస్తుండు, మనతోటి ప్రేమగా మాట్లాడుతుండు. కానీ మళ్ళా అన్న మారిపోకుండుంటే బాగుండే. గది అమ్మ చేతుల్లోనే ఉండదు. దేవుడికి కూడా గదే దండం పెట్టుకున్నా, ముందు అమ్మ బుద్ధి మార్చాలే అని. ఏ అరుణ, మీ అన్న కాశీగాడికి జరంత బ్రెయిన్లో చిప్పు దొబ్బిందంట కదా, ఆడోన్ లెక్క మాట్లాడుతున్నాడు. మీ ఇంటికి ఒక మొగాడు కావాలనుకుంటా, నన్ను గిట్లా రమ్మంటావా ఏంది? ఏంద్ర మాట్లాడుతున్నావు? మా అన్న కత్తి పట్టినప్పుడు మా ఈదులోకెళ్ళి తిరగ నీకు కూడా భయపడి దాక్కునేటోడివి నువ్వు, మొగోనివి. మరి ఓయ్, సాలాపో. కత్తి పట్టిన పెతోడు మొగోడు కాదు, ఆడపిల్ల గుండెల్లో ధైర్యాన్ని నింపెట్టోడే నిజమైన మొగోడు. గప్పుడు ఆడొచ్చి కొట్టాల్సిన అవసరమే లేదు. మేం చెప్పే సమాధానాలే మిమ్మల్ని కత్తుల్లాగా వస్తాయి. ఇప్పుడు అర్థమైనదా మా ఇంట్లో ఉన్నది నిజమైన మొగోడని? పాక్షయ, రై బండిదీరా తెయ్. అన్నా, ఎక్కడికి వెళ్ళారమ్మా? గుడికి పోయినావన్నా? చెప్తే నేను కూడా మీకు తోడొచ్చేవాడిని కదమ్మా. నువ్వు గుడికా అన్నా? రేగా కాశీగాడు ఉన్నారా? వాడు చూడబోతే పోదామన్నా. పద పద, పోని పోని. ఏమైంది? ఇక గుడిలో అందరూ నువ్వు ఎవరిని కొడతావో ఎవరిని నరుకుతావా అని పారిపోతారు. అయితే వెళ్దాం, వాళ్ళకి తెలియాలి కదా ఈ కాశీగాడు మారాడని. అన్నా, నీకింత దగ్గరగా నిలబడి మేమెప్పుడూ మాట్లాడలే. నీ మీద జోకులేస్తా ఇలా నవ్వుతూ సనువుగా మాట్లాడతా అంటే చాలా బాగుండదన్నా. నువ్వు కత్తి పట్టుకున్నప్పుడు కూడా మాకు నువ్వున్నావన్న ధైర్యం ఎప్పుడూ రాలే. ఇప్పుడు నువ్వు తోడుగా వచ్చేవాణ్ణి కదమ్మా అంటా ఉంటే కొండంత ధైర్యంగా ఉండదన్నా. అవునన్నా, నువ్వెప్పుడు గిట్లనే ఉండాలి. మళ్ళీ కత్తులు గిత్తులు పట్టుకోవద్దన్నా. మీరిద్దరూ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారమ్మా, కానీ అమ్మ నా మీద చాలా కోపం చూపిస్తుంది. ఒక్కోసారి నేను అసలు అమ్మ కొడుకుని కాదేమో అనిపిస్తుంది. ఏ తల్లి కొడుకుని అసలు ఇంత కఠినంగా పెంచదు.
అమ్మ అవసరం కోసం తను నన్ను ఇలా మార్చుండొచ్చేమో. అమ్మకి డబ్బు సంపాదించే దారి కనిపించక నన్ను ఈ దారి ఎంచుకోమని చెప్తోంది. నేను డబ్బు సంపాదించాలి, మీకొచ్చినట్టే అమ్మకి కూడా నా కొడుకు కత్తి పట్టకుండా మమ్మల్ని చూసుకుంటాడన్న ధైర్యం రావాలి. అది నేను చూసుకుంటానమ్మా, మీరేం కంగారు పడకండి, వెళ్ళండి. మంకి కిరికిరి. అరే కాశియా, ఆడదాని కోసం యుద్ధాలు జరిగినాయి, రాజ్యాలు వేయినాయి అని కథలు విని ఏందో అనుకున్నా. ఒక్క హగ్గుకి కక్కుటు వాడు మొత్తం కిరికిరి చేసుకున్నాడు. చివరికి నేను యశాన్ని కాదు కాశీని అని నా నోటితో నేనే బయట పెట్టేసిన. ఇప్పుడు ఈ సింధు ఏం చేస్తుందో ఏందో. ఆయన మనమేం ఫికర్ పడక్కర్లే. దాని రిమోట్కి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మనం ఆడించినట్టే గద ఆడాలి తప్ప దానికి ఇంకో ఛాన్సే లేదు. అది గనక గీ ముచ్చట బయట పెట్టిందంటే గీ పాటికి కొంపల రచ్చ రచ్చ అవుతుంది. ఏం జరగలే అంటే మనం ఇక బేఫిగర్ ఉండొచ్చు. మీ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు, కొద్ది రోజులు దూరంగా ఉండండి. తన మాటలు వినొద్దు, తను ఏమైనా అన్నా అసలు పట్టించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరూ తనతో చాలా జాగ్రత్తగా ఉండండి. సింధు సింధు